చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. ఎంతో రుచికరంగా మామిడికాయ తురుము పచ్చడి అయితే ఇప్పుడు మనము తయారు చేద్దాం. హాయ్ హలో, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇప్పుడు మొత్తం పచ్చళ్ళ సీజన్ అండి. పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా. దానికోసం మనం ఈరోజు సింపుల్గా అయితే మామిడికాయ తురుము పచ్చడి తయారు చేద్దాం. దానికోసం ఫస్ట్ ఒక మామిడికాయ కడిగి నీట్గా తడి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా తురిమి పక్కన పెట్టేసుకోండి. రకరకాల పచ్చళ్ళు పెట్టేస్తూ ఉంటాం కదండి. ఇది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మనకి టేస్టీగా కూడా ఉంటుంది. మామిడికాయ మొత్తం నీట్గా తురిమేసిన తర్వాత ఇదిగోండి కావాల్సిన పదార్థాలు: ఒక స్పూన్ మెంతులు, అదేవిధంగా 2 స్పూన్ల ఆవాలు, ఉప్పు, కారం, తాలింపు కోసం ఎల్లిపాయలు, కరివేపాకు, ఒట్టిమిరపకాయలు, ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టేసుకుందాం. మామిడికాయ తురుము అయితే తురిమిన తర్వాత ఒక 15 నిమిషాలు అలాగే ఎండలో పెట్టుకుంటే బాగుంటుందండి. ఇంకా నేనైతే ఇది ఎండలో పెట్టేశాను. ఇప్పుడు మనం తాలింపు వేద్దాం. తాలింపు కోసం ఇదిగోండి ఆయిల్ వేసేసి